ఓం నమ శివాయ అందరికీ. మొట్టమొదట ఆదిలో ఏదీ లేదు. విశ్వం లేదు. నక్షత్రాలు లేవు. గ్రహాలు లేవు. వెలుగు లేదు. శబ్దం లేదు. అక్కడ ఉన్నది ఒకటే అంతులేని నిశ్శబ్దం. కాలాన్ని, స్థలాన్ని దాటిన ఒక అపారమైన శూన్యం. ఆ శూన్యంలో ఉన్నది ఒకటే పరబ్రహ్మం, సర్వోన్నత సత్యం. ఆది అంతం లేని సత్యం. రూపం లేని, గుణం లేని, కాలరహితం. పరబ్రహ్మం. అది పురుషుడు కాదు, స్త్రీ కాదు, అది వెలుగు కాదు, చీకటి కాదు, అది పదార్థం కాదు, శక్తి కాదు. అది శుద్ధ చైతన్యం. నిశ్చలంగా, నిశ్శబ్దంగా, సాక్షిగా ఉన్న అవగాహన. ఏదీ లేని ఆ శూన్యంలో కూడా దాని ఉనికి వ్యాపించి ఉంది. ఒక నిశ్చల అపారమైన సాన్నిధ్యం. కాలం ఇంకా ఆరంభం కాలేదు. స్థలం ఇంకా విస్తరించలేదు. అక్కడ దిక్కులు లేవు, పై కింద లేవు. కేవలం నిశ్చలమైన ఆ స్థితి మాత్రమే ఉంది. అది సృష్టి గర్భం. అయితే ఆ నిశ్శబ్దంలో కూడా ఒక దివ్య సంకల్పం మేల్కొంది. సూక్ష్మమైనది, కనిపించనిది, నిత్యమైనది. పరబ్రహ్మం సంకల్పించగానే సృష్టి కదిలింది. నిశ్శబ్ద లోతుల్లో నుండి ఒక కంపనం పుట్టింది. నిశ్చలంలో తొలి చలనం, శూన్యంలో తొలి శబ్దం. అది మాట కాదు, ఒక ధ్వని. అస్తిత్వాన్ని జన్మించిన పవిత్ర ప్రకంపనం. ఆ ప్రకంపనమే ప్రణవనాదంగా, ఓంగా ఉద్భవించింది. ఓం ఒక సృష్టి సర్వం. ఆ ఒక్క అక్షరం నుండి విశ్వం వికసించడం ప్రారంభమైంది. వెలుగు వెలిగింది. శక్తి మేల్కొంది. పదార్థం రూపుదాల్చింది. మరియు కాలం ప్రవహించడం ప్రారంభమైంది. ఓం శబ్దం నుండి పుట్టింది ఇప్పటి వరకు ఉన్నదంతా, ఇప్పుడున్నదంతా, ఇక ఉండబోయేదంతా. అలా ప్రారంభమైంది ఒక విశ్వ నాట్యం. సృష్టి, స్థితి, లయ అనే దివ్య నాటకం. రూపం లేని సత్యం రూపం దాల్చింది. అదృశ్యం దృశ్యమైంది. మరియు పరబ్రహ్మం, ఆ సర్వచైతన్యం శివుడుగా అవతరించింది. శివుడు ఆదిగా ఉన్నవాడు, అంతమునకు కూడా కారణంగా ఉన్నవాడు. సృష్టి, స్తుతి, లయ మూడింటికి ఆధారంగా ఉన్నవాడు. అలా ఆ నిశ్శబ్దం శూన్యం నుండి సృష్టి యొక్క రిధం పుట్టింది. నాదం పుట్టింది. ఆ ఓం శక్తితో, జీవం యొక్క నాడితో. ఓం నమ శివాయ.